ప్రియా. ఈ మాత్రం దానికి మా నాన్న ఆకాశం తల మీద పడ్డట్టు చేస్తున్నాడు. ఇలాంటి నాన్నకి భోజనాలు ఏమైనా కలిపి చేయాలి. సాన్వి, అలా తిట్టకూడదమ్మా. ఎందుకు తిట్టకూడదు? నువ్వు ఊరుకుండు ప్రియా. వీళ్ళకి నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు. అర్థం చేసుకున్నారు కాబట్టే అలా చేస్తున్నారు. పెద్దవాళ్ళేం చెప్పినా చేసినా అందుకో కారణం ఉంటుంది. నీకేం తెలుసు? నువ్వు ఊరుకో. మా నాన్న పెద్ద మెంటల్. ఏ, నా కొడుకుని తిడితే ఊరుకోను, జాగ్రత్త. కొడుకా? మా నాన్న నీకు కొడుకా? అయితే నువ్వు నాకు నాయనమ్మవా? ప్రియా, ఇన్ని రోజులు నేనందరినీ ఆట పట్టించేదాన్ని. ఈరోజు నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? చూడు, నేను చెప్తే నువ్వు అసలు నమ్మవు. విజయ్ నా కొడుకే. నువ్వు నా మనవరాలివి. అవునా? ఉండు. నాన్నా, ఏంటమ్మా? త్వరగా ఇక్కడికి రండి. రన్నా. ఏంటమ్మా అది? రండి. వస్తున్నా. ఇదిగోండి ఇదిగోండి, మీ అమ్మగారితో మాట్లాడండి. అమ్మనా? అమ్మ ఎందుకు? హలో 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 బంటి. హలో 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 బంటి. ఎవరు మాట్లాడడం లేదు కదమ్మా. ఏది ఇలా ఇవ్వు నాన్న. ప్రియా, నాన్న ఫోన్ లోనే ఉన్నారు. ప్రియానా? నువ్వు ఒకసారి అతనితో మాట్లాడు. నాన్న, తీసుకో తీసుకో. ప్రియా ప్రియా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హలో అమ్మా, నేను నీ కొడుకు బంటిని మాట్లాడుతున్నానమ్మా. నీ గొంతు వినాలని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మాట్లాడమ్మా. హలో హలో బంటి. హలో. ఎవరు మాట్లాడడం లేదమ్మా. చిన్నపిల్లల్లా ఈ ఆటలేంటమ్మా? ఇంకోసారి ఇలా తమాషా చేసామంటే నిన్ను. హలో హలో సాన్వి. హలో. మా అమ్మ గురించి నీకేం తెలుసు? తనకు ఎన్నెన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని గొప్ప కథలు రాసింది, తను ఎంత గొప్ప రచయిత్రో తెలుసా? కావాలంటే ఆ షెల్ఫ్ లో పెట్టాను చూడు, అవన్నీ చదివితే నీకే అర్థమవుతుంది. మా అమ్మ నేను ఎంత ప్రేమిస్తున్నాను. దీన్ని చూస్తే నీకే అర్థమవుతుంది. ఇంకా తన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా. చూడు, ఇంకోసారి ఇలాంటి విషయాల్లో నాతో నువ్వు బేళాకోళాలాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. దేనికైనా ఒక లిమిట్ ఉంది. హలో హలో ప్రియా. తను కూడా కట్ చేసింది. నాయనమ్మ ఫోటోసా? వావ్, ఎంత అందంగా ఉన్నారు. ఇదేం డైరీ? ఓ, ఆకేసి పప్పేసి అమ్మకొక ముద్ద. హలో. నువ్వు నాకే ఛాలెంజ్ చేసావు కదా? సరే అయితే, మా నాయనమ్మ ఒక కవిత రాసింది. నువ్వు నిజంగానే మా నాయనమ్మవైతే దీన్ని పూర్తి చేసేద్దాం. సరే చెప్పు. ఆకేసి పప్పేసి అమ్మకొక ముద్ద, చెల్లికొక ముద్ద, అక్కకొక ముద్ద, అవ్వకొక ముద్ద, సంతకు పోయే దారేది, ఇంటికి దారేది. సాన్వి, నీకో విషయం తెలుసా? నిజానికి ఈ కవితని నేను ఇప్పుడే రాశాను. ఓ మై గాడ్,
ఇదంతా నిజమేనా? ఇలాంతా కూడా జరుగుతుందా? అలా అయితే మీరు నిజంగానే మా నాయనమ్మా? నాయనమ్మా, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? సాన్వి, చాలా జాగ్రత్తగా విను. నేను చెప్పేది నీకు షాకింగ్ గా ఉండొచ్చు. నేనిప్పుడు 1980 నుండి మాట్లాడుతున్నాను. 1980యా? ఏంటిది? ఏదో ఇంపార్టెంట్ విషయం అని ఆఫీసుకి పిలిపిస్తే 1980 అంట. ఏదో ప్యారలల్ యూనివర్స్, మల్టీ యూనివర్స్ అంట. ఇటువైపు నుంచి మనవరాలు మాట్లాడడం, అటువైపు నుంచి నానమ్మ మాట్లాడిందంట. 2 లైన్ల కవిత నువ్వు చెప్తే బ్యాలెన్స్ నీ నానమ్మ వచ్చి పూర్తి చేస్తుందా? హలో మేడం, మీ కంటికి నేను బ్లడీ ఫూల్ లాగా కనిపిస్తున్నానా? అయ్యో, నువ్వు బ్లడీ ఫుల్ లా కనిపించడం కాదు, అది నువ్వే. ఆఫీస్లో ఉన్నాం కాబట్టి సైలెంట్ గా ఉన్నాను, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్ లో చస్తున్నాను. సరిపోదని నువ్వు ఒకటివి ఆన్ డిమాండ్ సర్వీస్ అని బోర్డు పెట్టుకుని కూర్చున్నావు. వచ్చే పోయే వాళ్ళకి ఎనీ హెల్ప్ అని బోర్డు పెట్టుకుని కూర్చున్నావు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని, నాకు నువ్వు హెల్ప్ చేయవా? ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఛే, హే పరా. హే సాన్వి, ఆగు. ఇప్పుడేంటి? నువ్వు చెప్పిందంతా నిజమే కదా? హే, నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నేను రీసెర్చ్ చేసినంత వరకు మల్టీ యూనివర్స్, ప్యారలల్ యూనివర్స్ అనేవి ఉన్నాయి. ఇదంతా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడు. నన్ను సారీ, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. హలో హలో. ఎందుకు ఉదయం నుంచి ఫోన్ చేయలేదు? అదంతా వదిలే. నువ్వు మా నాన్నని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావో చెప్పు. అలా అని ఎవరన్నారు? నా కొడుకుని నేనెందుకు వదిలేసి వెళ్ళిపోతాను? ఎవరు ఎందుకు చెప్పాలి? నువ్వే వదిలేసి వెళ్ళావు, నువ్వే చెప్పాలి. ఏ, నీకేమైనా మతి పోయిందా? నా కొడుకుని నేనెందుకు వదిలేసి వెళ్తాను? అలాగా? అయితే ఒక నిమిషం ఉండు. నాన్న, ఒక నిమిషం పైకి రండి. ఇదిగో వస్తున్నా. వాధికారస్తి మా ఫలేషు కదాచన. ఏంటమ్మా? నాన్న, నాయనమ్మ మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళింది? నానమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని నీతో ఎవరు చెప్పారు? నా చిన్నప్పుడు ఆవిడ కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఎవరికీ తెలియదు. ఎక్కడెక్కడో వెతికాం, ఎక్కడా కనపడలేదు. ఆ దారిలో ఇప్పటిదాకా 3 కనిపించకుండా పోయారు. కనీసం ఒక్కరి ఆచూకీ కూడా దొరకలేదు. అలా అయితే నెక్స్ట్ మిస్ అయ్యేది నేనా?